శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం తదియ తిథి సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు. అనంతరం చవితి. హస్తానక్షత్రం ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు. అనంతరం చిత్తా నక్షత్రం. గండయోగం ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు. అనంతరం వృద్ధియోగం. భద్రకరణం సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు. అనంతరం భవకరణం. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి. ఈ రోజున ప్రతిపక్షంలో 2 చవితులు మనకు వస్తాయి. అంటే ఒక 30 రోజులు, అంటే ఒక మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం 2 పక్షాల్లో 4వ తిథిని చవితి అని పిలుస్తారు. ఈ చవితి వ్యవహారంలో కొన్ని కార్యక్రమాలకు వినియోగించరు, కానీ చతుర్వర్గ ఫలప్రదాయకుడైనటువంటి గణపతికి ప్రీతికరమైనటువంటి తిథి, గణపతి ఆవిర్భావం జరిగినటువంటి తిథి. అయితే ప్రతి దేవత కూడా సృష్టి స్థితి లయ తిర్యక్ అనుగ్రహం అనేటటువంటి 5 గుణాలు కలిగి ఉంటాడు అని మనకి శాస్త్రం చెప్తున్నమాట. అసలు దేవతలను, దైవాన్ని మనం ఎప్పుడు కూడా భగవంతుడు అని పిలుస్తాం. ఏమిటండి భగవంతుడు అని పిలవటంలో ఉన్న అంతరార్థం అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చేవ షణ్ణాం భగవతి రణం. 6 గుణాలు మనకి భగవంతుడు అనేటటువంటి ఆ శబ్దానికి చెప్పబడుతున్నాయి. ఈ 6 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడే భగవంతుడు అని చెప్తున్నారు. అటువంటి షాడ్గుణ్య పరిపూర్ణుడై చతుర్వర్గ ఫలప్రదాయకుడైనటువంటి భక్త సులభుడైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే గణపతి అని చెప్తున్నారు. ఈ గణపతి శుక్లపక్ష చవితి నాడు వరదా చవితి అని చెబుతూ పూజలు అందుకుంటాడు. కృష్ణపక్షంలో ఉన్నటువంటి చవితి నాడు సంకటహర చతుర్థి అనేటటువంటి పేరుతో సంకటహర గణేశుడిగా ఆయన పూజలు అందుకుంటాడు. ఎందుకంటే ఈ శరీరం, ఈ ఉపాధి అనేది మనకి లభించింది అంటే ఇది భగవద్ అనుగ్రహంతో మనకు లభించింది. దీనితో పాటు ప్రతివాడికి కూడా వాటితో పాటు వాసనా వాయిసాలనే ఉంటాయి. అంటే గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల తాలూకు ఫలితాలు ప్రతివాడు మోసుకుంటూ వస్తాడు. వాటిని అనుసరించి వాడి యొక్క స్థితిగతులు ఉంటాయి. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు దుర్లభమైనటువంటి రీతిలో కూడా మనకి సంకటాలు ఉంటాయి. అటువంటి సంకటాల నుండి మనం బయటికి వెళ్ళాలంటే కర్మ ఫలితాన్ని ఎవరైనా కూడా అనుభవించాల్సిందే. ఎందుకంటే ఒక మహానుభావుడు అంటాడు, ఎంత ధనమున్నా అధికారం ఎంతయున్న మందులెన్నున్న ఘనవైద్యులెందరున్నా పూర్వజన్మ సంచిత కర్మానుభుక్తి ఎంతవారికైనా దప్పునే ఉషధ మీద అంటాడు. అంటే కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ఇక అట్లాంటప్పుడు ఈ భగవత్ పూజలు ఇవన్నీ ఎందుకండి అంటే ఆ కర్మను అనుభవించి నీవు నిలబడేటటువంటి శక్తిని కూడగట్టుకోగలుగుతావు. దాంతోపాటు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నీవు నిలబడి ఉండడానికి భగవంతుడు నీకు వెన్నుదన్నుగా నిలబడతాడు. అంతేకాకుండా భగవదారాధన, భగవత్ పాద సమాశ్రయం చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో, కొన్ని కాదు భగవంతుడినే నమ్మి నడుచుకుంటే చాలా అనేకమైనటువంటి సందర్భాల్లో అన్ని వేళలా కూడా తలతో పోయేది వెంట్రుకతో, కాలితో పోయేది గోడితో పోతుందని పెద్దలు అనుభవంతో చెప్పినటువంటి మాట. పరమ భాగవతులు కూడా ఇదే విషయాన్ని మనకి ప్రతిపాదించారు. కాబట్టి భగవత్పాద సమాశ్రయం సర్వులం కూడా చేయాలి. ముఖ్యంగా గణపతి యొక్క అర్చన ఈ చతుర్థి అంటే సంకటహర చతుర్థి నాడు కనుక చేసినట్లయితే పరిష్కారం లేనటువంటి సమస్యలుండవు. పరిష్కారం తెలియనటువంటి సమస్యల నుండి కూడా గణపతి గట్టెక్కిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకు అంటే పౌరాణికంగా దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటంటే సీతాన్వేషణ కోసం వెళుతున్నటువంటి రాముడికి ఎదురవుతున్నటువంటి అనేక కష్టాల నుండి ఆయన అధిగమించడానికి ఆయన ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా, వనవాస అజ్ఞాతవాసాది ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో తన సోదరులతో భార్యతో కలిసి ధర్మరాజు మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినట్లుగా, అదేవిధంగా నల దమయంతులు అని చెప్పబడేటటువంటి వాళ్ళు దమయంతి వియోగాన్ని తట్టుకోలేక నలుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడంతో పాటు రాక్షస బాధను తట్టుకోలేక ఇంద్రుడు కూడా చింతామణి సింహాసన రక్షణ కోసం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసినట్లుగా మనకి పురాణంలో చెప్పబడుతుంది. అంటే దేవతలు సైతం ఆరాధించినటువంటి భక్త సులభుడైనటువంటి ఆ భవానీ తనుజుడైనటువంటి గణపతి ఆరాధన ఇంత ప్రభావవంతమైన
ప్రశస్తమైందని మనం గ్రహించాలి. అయితే గణపతి ఆరాధన విధి విధాన పురస్సరంగా సంకటహర చతుర్థి వ్రతం చేయాలనుకుంటే ముందు రోజు ఉపవసించి తర్వాత రోజు అంటే ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానమాచరించి శుచిర్భూతులై దేవతారాధన చేస్తూ గణపతి వ్రతానికి సంకల్పించాలి. పగలంతా ఉపవసించి గణపతి ఆరాధనకు సంబంధించినటువంటి గరిక మొదలైనటువంటి పుష్పాలు అవన్నీ కూడా సమకూర్చుకోవాలి. అటువంటివన్నీ సమకూర్చుకొని ప్రదోష వేళల్లో ఈ గణపతి వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా దేవాలయాల్లో చక్కగా మూలమూర్తికి అభిషేకాన్ని జరుపుతారు. తర్వాత స్వామికి విశేషంగా గరికతో అర్చన చేస్తారు. కొన్ని చోట్ల గణపతి హోమం కూడా చేస్తారు. వీటిల్లో ఏ ప్రక్రియనైనా లేక ఇవన్నీ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక ఇదేది అవకాశం లేనటువంటి వాళ్ళు గణపతికి 21 సంఖ్యలో ఆ గరికతో అర్చన గరికపోచలతో పాటు 21 ఉండ్రాళ్ళు లేదా 21 కుడుములు గనక నివేదన చేసినట్టయితే ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలు నెరవేరుస్తాడు, కుడుములు పెడితే ఇడుములు తీరుస్తాడు. అటువంటి గణపతి యొక్క దివ్య ఆరాధన అందరూ చేసి గణపతి కృపకు పరిపూర్ణంగా పాత్రల వారిని మనసారా ఆశిస్తూ శ్రీ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. శ్రీ విశ్వావసనామ సంవత్సరం పాల్గొన్న మాసం బహుళపక్షం. ఈరోజు తిథి తదియ మరియు చవితి, నక్షత్రం చిత్త. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, వక్రస్థితి. కేతు సంచారం సింహక్షేత్రంలో, కన్యా క్షేత్రంలో చంద్ర సంచారం, కుజ రాహుల సంచారం మరియు రవి బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్రశనుల సంచారం మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చ స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. శ్రమకి గురయ్యేటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలు సరైనటువంటి సమయంలో చేజిక్కించుకోలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, ఏలినాటి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల వాతావరణం ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఇతరుల సహాయ సహకారాలతో కూడినటువంటి కార్యకలాపాలు బలాన్ని తెచ్చిపెడతాయి. గెలుపును సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. క్రీడారంగం వారికి గెలుపు సాధ్యపడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా సాధ్యపడతాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత తగ్గుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి చూస్తారు. ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి సూక్ష్మత లోపిస్తుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. భాగస్వాములతో కూడా విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతుంది. మానసిక అలజడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిర చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పరిష్కరించుకోలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. అనుచిత పరిస్థితులు, న్యాయవాద వృత్తి వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిళ్లు మహిళలకు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు మరకత గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి లభిస్తాయి. ఆనందం పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సునాయాసంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సహాయ సహకారాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. మానసిక స్థిరత్వం పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. నూతన ప్రయోగాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అనుకూల వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. పరిస్థితులు అదుపు చేసుకుని తద్వారా విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శారీరక శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహంలో బలాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సమాచారాన్ని వేగవంతంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మహిళలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1.
ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహంలో నెలకొంటుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకంగా మారుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు వరవల్లభ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చిక్కు సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రగతి ఆర్థిక విధి విధానాల్లో గోచరింపబడుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా బలాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాధ్యాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు అర్క గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మహిళలకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక క్రమశిక్షణ పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. వ్యాపార రంగం వారికి నిస్సహాయ పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితుల దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శక్తి గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు.
ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వృత్తిలో ప్రగతి కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగా వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రగతి సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి చిక్కులు సమస్యలు పరిష్కరింపబడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ఆందోళన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని, శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని, సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేష పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే గణపతికి ఉన్నటువంటి 32 అవతార స్వరూపాలలో ఏ అవతార స్వరూపాలను ఈరోజు పూజిస్తే ఎటువంటి శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్ఫటిక గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష పురాణంలో చెప్పారు. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి శుక్రుడు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. స్ఫటిక గణపతి తెలుపు రంగులో ఉంటాడు. కాబట్టి స్ఫటిక గణపతి ఆరాధన శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ స్ఫటిక గణపతికి సంబంధించిన పూజ వల్ల మహాభారతంలో అర్జునుడు కూడా అద్భుతమైన ఫలితాలు పొందాడని చెప్పడం జరిగింది. మహాభారతాన్ని ప్రమాణంగా తీసుకుంటే అర్జునుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో 27 రోజుల పాటు స్ఫటిక గణపతిని పూజించాడని, అలా స్ఫటిక గణపతిని పూజించటం వల్ల శత్రువుల మీద త్వరగా విజయాన్ని సాధించగలిగాడని చెప్పడం జరిగింది. కాబట్టి శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా శత్రు బాధలు తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి స్ఫటిక గణపతిని గృహంలో పూజించాలి. స్ఫటిక గణపతిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే గృహంలో పూజా మందిరంలో స్ఫటిక గణపతిని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ప్రారంభించి మహాభారతంలో అర్జునుడు ఏ విధంగా చేశాడో అలాగే 27 రోజుల పాటు ప్రతిరోజు స్ఫటిక గణపతిని పూజించండి. గణపతికి ప్రియమైన ఎర్రటి పుష్పాలతో పూజించండి. శుక్రుడికి తెలుపిష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో కూడా పూజించండి. ఇలా 27 రోజులు స్ఫటిక గణపతి పూజ చేయడం ద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ 27 రోజుల పూజ చేసేటప్పుడు అసత్యం ఆడకూడదు. ఎందుకంటే గణేష పురాణంలో ప్రామాణికంగా ఏం చెప్పారంటే స్ఫటిక గణపతి పూజ చేసేటప్పుడు అసత్యం ఆడరాదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 27 రోజులు సాధ్యమైనంత వరకు సత్యాన్నే పలుకుతూ ఉండాలి. దీనివల్ల శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్ఫటిక గణపతి అంటే వినాయకుడిలో ఉన్న స్త్రీ శక్తి స్వరూపం కూడా ఉంటుంది. అందువల్ల శక్తి గణపతికి సంబంధించిన మంత్రం చదివితే చాలా మంచిది. స్ఫటిక గణపతిని పూజించే సమయంలో ఓం హ్రీం గం శక్తి గణపతయే నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ 27 రోజుల పూజ చేయండి. అద్భుతంగా శత్రుబాధల నుంచి బయటపడండి. అలాగే సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి గణపతి 32 స్వరూపాలలో నాట్య గణపతిని పూజిస్తే కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే శుక్రుడు అంటేనే సంగీతము, నాట్యము ఇటువంటి కళలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సంకష్టహర చతుర్థి శుక్రవారం వచ్చింది. శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి కళారంగంలో అద్భుతమైన స్థాయికి చేరాలని భావించేవాళ్ళు, సంగీత రంగంలో, నాట్య రంగంలో ఉన్నత స్థాయికి చేరాలని భావించేవాళ్ళు ఈరోజు నాట్య గణపతి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకొని నాట్య గణపతిని పూజించండి. ఒక కల్పవృక్షం కింద గణపతి నాట్య భంగిమలో దర్శనమిస్తూ నాట్య గణపతి రూపంలో ఉంటాడు.
నాట్య గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తూ ఎర్ర మందార పూలతో నాట్య గణపతి చిత్రపటానికి పూజ చేయండి. ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే ఓం గం గ్లౌం నృత్య గణపతయే నమః. ఇది మంత్రం. ఓం గం గ్లౌం నృత్య గణపతయే నమః. ఈ మంత్రం చదువుతూ ఎర్రమందాల పూలతో నృత్య గణపతి చిత్రపటానికి పూజ చేస్తే సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి గణేష పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న, గణపతి 32 అవతార స్వరూపాలు తీసుకున్న, శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజించడం ద్వారా, నృత్య గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర పరంగా కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారో, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళ అదృష్టము ఐశ్వర్యము ఎలా ఉంటుందో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.